This news is sponsored by జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్. విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. Namaste, myself Sarasija. Welcome to My 3 News. ముందుగా హెడ్లైన్స్. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బక్రీద్ వేడుకలు. మసీదులు, ఈద్గాల్లో ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు. జగిత్యాల జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం. స్క్రాప్ దుకాణంలో ఎగిసిపడిన మంటలు. రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ. తీవ్రమైన ఎండలతో అల్లాడిన భక్తజనం. కాళేశ్వరంపై హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. అవాస్తవాల ప్రచారం మానుకోవాలంటూ హితవు. ఇక వార్తలను వివరాలు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బక్రీద్ వేడుకలు ఘనంగా జరిగాయి. త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ పర్వదిన వేడుకలను ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు. పండగ సందర్భంగా గ్రామాలు, పట్టణాల్లోని మసీదులు, ఈద్గాలకు వెళ్లి తెల్లవారుజాము నుంచే ప్రార్థనలు నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో బక్రీద్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని ఈద్గా వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ముస్లిం మత గురువు అబ్దుల్ హసీం మాట్లాడుతూ శాంతికి ప్రతీకగా బక్రీద్ పండుగను నిర్వహిస్తామని, అల్లా దయతో దేశంతో పాటు తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మరింతగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో ముస్లిం మత పెద్దలు ఎండి హుసేన్, ఎండి బాబా, ముజాహిద్, రఫీ, హఫీజ్ పాల్గొన్నారు. सबके लिए ईद की शुभकामनाएं और ईद की मुबारकबादी। अल्हम्दुलिल्लाह आज हम यहाँ पर ईद की खुशी मनाने के लिए, बकरीद की खुशी मनाने के लिए यहाँ पर ईदगाह में जमा हुए हैं, धर्मारम के ईदगाह में जमा हुए हैं। मैं मुफ्ती मोहम्मद असीम हुसामी ईदगाह का मैं इमाम हूँ, ख़तीब हूँ। तो आप तमाम अहबाब के लिए, तमाम हमारे हिंदू, सिख, ईसाई तमाम भाइयों के लिए आज की मैं मुबारकबादी देता हूँ। ईद की जो बकरीद की ईद की जो खुशी है, ये सबके लिए इसमें हिस्सा अल्लाह ताला ने रखा है। अल्लाह हमारे नबी हज़रत मोहम्मद प्रवक्ता सल्लल्लाहु अलैहि वसल्लम की सुन्नत है और हज़रत इब्राहीम अलैहिस्सलातु वस्सलाम की यह सुन्नत है। तो उस सुन्नत को ज़िंदा करने के लिए, उस सुन्नत को याद करने के तौर पर हम यहाँ पर हर साल ईदगाह में जमा होते हैं और अल्लाह ताला के लिए 2 रकात नमाज़ पढ़ते हैं और उनकी बकरों को अल्लाह के लिए ज़ुबा करते हैं और उस खुशी में सबको शामिल करते हैं। तो लिहाजा मैं तमाम अहबाब से, तमाम हमारे तेलंगाना के जितने भी लोग हैं, सबके लिए मैं आज की मुबारकबादी देता हूँ। अस्सलामु अलैकुम वरहमतुल्लाह। రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో బక్రీద్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లోని ముస్లిం సోదరులు ఉదయం నుండే మసీదులు, ఈద్గాలకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మైనార్టీ మండల అధ్యక్షులు మహమ్మద్ సాదుల్లా మాట్లాడుతూ త్యాగం, భక్తి, విశ్వాసానికి ప్రతీకగా బక్రీద్ పండుగను జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. आज ईद उल अज़हा, ईद बकरीद का दिन है। हमारी रुद्रंगी की कमेटी की तरफ से हमारे देश के तमाम मुसलमानों को और तमाम गैर मुस्लिम हमारे भाइयों को ईद मुबारक। और इस ईद की खुशी में हम अपनी तमाम खुशियों को
उनके साथ शरीक करना चाहते हैं और अल्लाह ताला से दुआ करते हैं कि हमारे देश में सबको चैन सुकून के साथ रहने की तौफीक अता फरमाए। आमीन। రుద్రంగి మండల చైర్మన్ గారు తిరుపతి గారు కూడా విలువగా నచ్చింది. అతడు కూడా మా ముస్లిం సోదరులకు మా రుద్రంగి మండల నియోజకవర్గ ముస్లిం సోదరులందరికీ ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలుపడం జరిగింది. అట్లాగనే నేను ఆర్సీనన్న ప్రభుత్వ ఎమ్మెల్యే ఆర్సీనన్న గారు కూడా అతడు కొద్దిగా బిజీ షెడ్యూల్ ఉండటం వల్ల రాలేకపోయిండు. ఆ అన్నగారు కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలిపింది. కొత్తగా జాయిన్ అయిన సబ్ ఇన్స్పెక్టర్ మోతీరామ్ గారు కూడా వచ్చి ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఒక 6 సిబ్బందితోటి భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. నిన్ననే ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఈరోజు వచ్చి మన ముస్లిం సోదరులకు మంచి బందోబస్తు ఇవ్వడం జరిగింది. హిందూ ముస్లిం భాయి అని ప్రత్యేకంగా బక్రీద్ పండుగను జరుపుకోవడం జరిగింది. ఈ ముస్లిం సోదరుల మధ్యలో మరి అత్యంత ఘనమయంగా భక్తి శ్రద్ధలతో జరుపుకొని అందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో బక్రీద్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. శారదానగర్ ఈద్గాలో జరిగిన కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ పాల్గొని ముస్లింలతో కలిసి ప్రార్థనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ త్యాగానికి ప్రతీకగా బక్రీద్ పండుగను జరుపుకుంటారన్నారు. రామగుండం ప్రాంతంలోని మసీదులు ఈద్గాల అభివృద్ధికి కృషి చేస్తారని ఎమ్మెల్యే తెలిపారు. हमारे भाई का हक है, हमारे इधर से हमारे पास आना चाहिए, इसीलिए आप 3 वेतन ले आया मैं मेरा जरूर मैं इसके वजह से सिर्फ कारण 30 से 40 हजार आदमी उसके ऊपर जीने का मौका मिलेगा हमारे पास। उन्हीं के तौर पर मेरी पहले में 500 मेगावाट ये जरूर लाऊंगा, इसके कोशिश में मैं हूँ। आप लोग सिर्फ दुआ करो, लड़ते रहूंगा, इंशाअल्लाह जरूर उसको किसी हाल में मैं हासिल करके रहूँगा। मुझे आप सबको बताते थे जो रामगढ़ में डेवलपमेंट चल रहा, आप देख रहे हर गली हर डिवीजन जाओ, रोड बनवा रहा हूँ, लाइट बनवा रहा हूँ, पीने का पानी दे रहा हूँ, STP 5 बनवा रहा हूँ, सिंगरेली से 150 करोड़ इन्वेस्ट करवा रहा हूँ। RSL हर ऑफिसर को आज रोड पे आके ईदगाह पे काम चल रहा बोलता 1 महीने पहले से हमारे साथ से बात करते पूरे ऑफिसर को यहाँ पे రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో బక్రీద్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధతో ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ఈద్గాలో తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుసేన్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రార్థనల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సిఐ శ్రీనివాస్, ఎస్ఐ ప్రేమానందం బందోబస్తు చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు మహమ్మద్ అలీ, సాదిక్, అస్లాం, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు హమీద్ పాల్గొన్నారు. మండల ప్రజలందరూ యొక్క నమాజుకొని భారతదేశం యొక్క తెలంగాణ యొక్క సంస్కృతి అలైబలై చేసుకుంటూ ఒకరికొకరు ఈద్ ముబారక్ చెప్పుకుంటూ ఇక్కడ హిందూ ముస్లిం భాయి అనుకుంటా ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి ఈ ఈద్ జోహా యొక్క నమాజ్ తర్వాత అందరూ కలిసి ఈ పండుగను చేసుకుంటున్నారు. కాబట్టి మన బడ్జెట్ కమిటీ నుంచి అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రజలందరూ సుఖశాంతితో ఉండాలని ఈ పండుగ సందర్భంతో పాటు మనము అందరము ఎవరైతే కుర్బానిస్తున్నారో వాళ్ళందరూ సుఖశాంతితో ఉండాలని, ప్రతి ఒక్కరూ సుఖశాంతితో ఉండాలని ఈ కుర్బానీ ఇవ్వడం జరుగుతుంది. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు. బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు నూతన వస్త్రాలు ధరించి ఈద్గా వద్దకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రార్థన అనంతరం ఒకరినొకరు అలాయ్ బలాయ్ చేసుకుంటూ బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. బక్రీద్ వేడుకల్లో మాజీ ఎంపీపీ గోపగోని సారయ్యగౌడ్, మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి, వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ సబ్బని రాజమల్లు పాల్గొని ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ మాజీ సర్పంచ్ మాదాసి సతీష్, కాంగ్రెస్ మండల యూత్ అధ్యక్షులు శివరామకృష్ణ, మాజీ ఉప సర్పంచ్ కరుణాకర్, వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్లు రవి, రామచంద్రం, మసీద్ కమిటీ అధ్యక్షులు గోరేవియా, ఉపాధ్యక్షులు రహీం, మునీర్, ఇబ్రహీం పాల్గొన్నారు.
బక్రీద్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని మన మండల కేంద్రంలో వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి ముస్లిం సోదరీమణులందరికీ కూడా బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం కూడా ముస్లింలకు రంజాన్ కానీ బక్రీద్ కానీ పెద్ద పండుగగా జరుపుకునేటువంటి ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ బక్రీద్కు జరుపుకునేటువంటి పండుగ. ఏదైతే రంజాన్లో 30 రోజులు కఠోరమైనటువంటి దీక్షతోటి ఉపవాసాలతో ఉన్నటువంటి సోదరీమణులందరూ కూడా ఆ అల్లా దీవెనలు అందరి మీద ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, మంచిగా ఉండాలనే ఉద్దేశంతో ఆ యొక్క రంజాను జరుపుకున్నటువంటి మాసం, పవిత్రమైనటువంటి మాసం. అదే బక్రీద్ పండుగ కూడా నిన్న పెద్దల పండుగ కూడా మీరు మంచి ఆనవాయితోటి జరుపుకునేటువంటి పండుగ కాబట్టి ముస్లిం సోదరీమణులందరికీ బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు తెలియకుంటూ, మరి ఇప్పటిదాకా కూడా ఏదైతే మనకందరికీ బోధించినటువంటి నౌఫిల్ గారు చెప్పినటువంటి ప్రతిదీ కూడా తూచా చెప్పకుండా మరి ఎవరెవరి ఆరాధ్య దైవమైనటువంటి వారందరికీ కూడా మరి అదేవిధంగా మనం అందరం ఇక్కడ ఒక అర్ధ గంట సేపు ఎండలా ఉండాలంటేనే కింద మీద అవుతా ఉన్నాం అందరం కూడా. మనకందరికీ కనిపించని దైవం, కనిపించే దైవం సూర్యభగవానుడు. మరి ఆ సూర్యభగవానుడు మరి కారు చీకట్లను మరి ఏదైతే తెల్లవారుజామునే మనందరికీ కూడా ఎవరెవరి పనులు చేసుకునే విధంగా వారందరికీ కూడా పొద్దున్నే మనకు కనిపించేటువంటి దైవం సూర్యభగవానుడు. మరి ఇప్పటిదాకా కూడా నౌఫిల్ గారు చెప్పింది మనం అందరం కూడా విన్నాం. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బక్రీద్ పర్వదినాన్ని ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. పెద్దపల్లి పట్టణంలోని ఈద్గాల వద్ద ముస్లింలు సామూహిక ప్రార్థనలు చేశారు. ముస్లిం మత గురువులు, ఇమాములు ప్రజలకు బక్రీద్ సందేశమిచ్చారు. ప్రవక్త ఇబ్రహీం స్ఫూర్తితో ప్రజలు సత్యం, న్యాయం, త్యాగం, సహనం, పరోపకారం అలవర్చుకోవాలన్నారు. ఈద్గా మైదానం వద్ద ముస్లింలు ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో బక్రీద్ వేడుకలు ఘనంగా జరిగాయి. మండలంలోని పలు గ్రామాల్లో ముస్లిం సోదరులు ఈద్గాలకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ త్యాగం, భక్తి, విశ్వాసానికి ప్రతీకగా బక్రీద్ పండుగను జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. ప్రతి సంవత్సరం రంజాన్ పండుగ ముగిసిన తర్వాత బక్రీద్ పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. ఆ అల్లా దీవెనలతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని వేడుకున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యులు నాగం కుమార్, ఏఎంసీ డైరెక్టర్ మధు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ బక్రీద్ పండుగను మీరందరూ మేమందరం ఐక్యమత్యంతో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గతంలో భవిష్యత్తులో కూడా ముస్లింలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, హిందువులు కావచ్చు, ఏ పండుగలు వచ్చినా, రంజాన్ వచ్చినా, బక్రీద్ వచ్చినా, క్రిస్మస్ వచ్చినా, దసరా వచ్చినా అందరం కలిసి అన్నదమ్ములాగా జరుపుకోవడం ఒక మంచి సాంప్రదాయంగా. ఈద్ అల్ అదా, బక్రీద్ వేడుకలు జగిత్యాల జిల్లాలో ఘనంగా జరిగాయి. ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో వేడుకలను నిర్వహించుకున్నారు. పండుగ సందర్భంగా జగిత్యాల పట్టణంలోని ఈద్గాలు, ఖిలా మైదానం, మసీదులో ముస్తాబయ్యాయి. త్యాగాలకు మారుపేరుగా ఉన్న ఈ పర్వదినాన్ని ముస్లిం సోదరులు జరుపుకుంటారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. బక్రీద్ వేడుకలు ప్రజల మధ్య శాంతి, సామరస్యాన్ని, సోదర భావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. త్యాగానికి గుర్తుగా నిర్వహించుకునే ఈ పండుగ సమాజంలోని వివిధ వర్గాల మధ్య జాలి, దయ, కరుణ అనే స్ఫూర్తిని నింపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. ముస్లిం సోదరులు ఉదయమే ఈద్గాలకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ అంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఖబ్రస్థాన్లోని తమ పూర్వీకుల సమాధుల వద్ద ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు అంజాద్, రఫీక్, మోహిద్, ఫయాద్, హమీద్ పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బక్రీద్ వేడుకలు ఘనంగా జరిగాయి. త్యాగానికి, సహనానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పండుగను శాంతి సామరస్యాలు వెళ్లివిరిసేలా భక్తి శ్రద్ధలతో పట్టణంలోని బైపాస్ రోడ్డులో గల ఈద్గాలో ఘనంగా జరుపుకున్నారు. అనంతరం ముస్లిం సోదరులు ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం తమ ఇళ్లకు చేరుకుని కుర్బానీ ప్రక్రియను కొనసాగించారు. జీవితంలో ఎదురయ్యే సమస్యలకు భయపడకుండా దేవునిపైన విశ్వాసంతో సన్మార్గంలో జీవించాలని ఇమాం ఖుత్బాలో బోధించారని, ఇస్లాం విశ్వాసానికి, త్యాగానికి ప్రతీకంగా జరుపుకునే పర్వదినం బక్రీద్ అని, బక్రీద్ పండగ భక్తి విశ్వాసానికి ప్రతీక అని మహమ్మద్ ప్రవక్త బోధించిన సమైక్యతను, సోదర భావాన్ని అందరూ అనుసరించాలని ముస్లిం మత పెద్దలు తెలిపారు. బక్రీద్ వేడుకల్లో పట్టణంలోని వివిధ మసీదుల సదర్లు, సీనియర్ పాత్రికేయులు, తాహర్ పాషా, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు లాయక్ పాషా పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. وعلينا معهم بأهل التقوى وأهل المغفرة. الله أكبر الله أكبر لا إله إلا الله والله أكبر الله أكبر لله الحمد. اللهم انصر من نصر دين سيدنا ومولانا محمد صلى الله تعالى عليه وعلى آله. బులెటిన్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. Back to news. జగిత్యాల జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. జగిత్యాల మండలం దరూర్ గ్రామంలోని స్క్రాప్ దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించింది. సుమారు గంటకు పైగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో పరిసర ప్రాంతాలు దట్టమైన పొగతో నిండిపోయాయి. శ్మశాన వాటిక నుండి గాలికి వచ్చిన నిప్పురవ్వ కారణంగానే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అగ్ని ప్రమాదంతో భారీ స్థాయిలో నష్టం వాటిల్లినట్టు బాధితులు తెలిపారు. కాగా ఘటనా స్థలానికి జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ చేరుకుని ప్రమాద తీరును పరిశీలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. రాజరాజేశ్వరిని దర్శించుకునేందుకు వేలాది భక్తులు ఆలయానికి తరలివచ్చారు. కోడెమొక్కులు చెల్లించుకునే భక్తులు స్వామివారి దర్శనానికి 4 గంటల సమయం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ వేసవి కాలాన్ని తలపిస్తున్న ఎండలతో క్యూలైన్లలో గంటలుగా వేచి చూడడం ద్వారా మహిళలు, చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. సెలవు రోజు కావడంతో దాదాపు 30,000 మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు ఉదయం నుండే క్యూలైన్లలో బారులు తీరారు. కోడెమొక్కులు చెల్లించుకునే భక్తులకు స్వామివారి దర్శనానికి 4 గంటల సమయం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ వేసవి కాలాన్ని తలపిస్తున్న ఎండలతో క్యూలైన్లలో గంటల కొద్దిగా వేచి ఉండడం ద్వారా
మహిళలు, చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎక్కడికక్కడ ఎండకు సేద తీరేందుకు నెత్తిన కొంగు వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని భక్తులు వాపోయారు. మరోవైపు త్రాగునీరు కూడా అందకపోవడంతో వృద్ధులు, చిన్నారులు అవస్థల పాలయ్యారు. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడంతో ఎప్పటికప్పుడు కోడెముక్కలు చెల్లించుకున్న భక్తులను ఆంజనేయ స్వామి గేటు వద్ద నుండి లోపలికి అనుమతిస్తూ ఉండగా ఒక్కసారిగా భక్తులు తరలి రావడంతో తోపులాట జరుగుతుంది. రాజన్న ఆలయం మూసివేస్తారన్న ప్రచారంతో ప్రతి నిత్యం 20,000కు పైగా భక్తులు స్వామివారి సన్నిధికి తరలి వస్తూ ఉండగా ఆలయ పరిసరాలు కూడా కిటకిటలాడుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్రానికి కల్పతరువు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మొత్తం 20,33,572 ఎకరాలకు సాగునీరు అందిస్తే ఒక్క ఎకరానికి నీళ్లు ఇవ్వలేదని కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఒక ఏడాది కరువు వస్తే ఎస్ఆర్ఎస్పీకి కూడా నీళ్లను రివర్స్ పంపింగ్ చేశామన్నారు. తెలంగాణ భవన్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై వాళ్ళు విమర్శలు చేశారు. తెలంగాణ భవన్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిడ్మారిన్ నుంచి ఎల్ఎండీకి నీళ్లు తెచ్చి అక్కడి నుండి ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 1 కు నీళ్లు ఇచ్చామన్నారు. ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2లో తింగతుర్తి, సూర్యాపేట, కోదాడ దాకా నీరు అందించామని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం నీళ్లు పంపించి పంటలు కాపాడిందని తెలిపారు. ఇది వాస్తవమైన రిపోర్ట్ అని నీటిపారుదల శాఖ అధికారులు ఇస్తున్న నివేదిక అని వెల్లడించారు. కానీ కాంగ్రెస్ నాయకులు 50,000 ఎకరాలే పారిందని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పడక ముందు గోదావరి జలాల సద్వినియోగానికి ఎవరూ కృషి చేయలేదని 2007 నుండి 2014 వరకు కేంద్రంలో, మహారాష్ట్రలో, ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నప్పటికీ తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణం కోసం కేంద్రం నుంచి ఏ అనుమతి సాధించలేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ పచ్చబడాలంటే గోదావరి జలాలే కావాలనుకున్నామని, గోదావరి నది 1465 కిలోమీటర్లు ప్రవహిస్తూ ఉంటే అందులో 750 కిలోమీటర్లు తెలంగాణలోనే ప్రవహిస్తుందన్నారు. ఇకనైనా కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. రేవంత్ రెడ్డి ఒకసారి మాట్లాడతాడు, కాళేశ్వరం మీద ఒక్క ఎకరా బారలేదంటాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి రోజు నిద్రలేసి 50,000 ఎకరాలే బారిందంటాడు. ఇంకొక కాంగ్రెస్ నాయకుడు అంటాడు 1,00,000 ఎకరాలే బారిందంటాడు. ఇవాళ నోటికి మొక్కాలి, ఒక్కొక్క లీడర్ ఒక్క తీరుగా మాట్లాడతాడు. ఇది నేను చెప్తున్నది కాదు, సోర్స్ సబ్మిషన్ ఆఫ్ ఇరిగేషన్ ఇంజనీర్స్ రిపోర్ట్ టు ద న్యూలీ ఫార్మ్డ్ కాంగ్రెస్ గవర్నమెంట్. కొత్తగా రాష్ట్రంలో ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వానికి వీళ్ళు కాళేశ్వరం రివ్యూకు పోతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చిన ప్రజెంటేషన్ కాపీ, ఇది నా సొంత కవిత్వం కాదు, డిపార్ట్మెంటు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చిన ప్రజెంటేషన్. కాళేశ్వరం ద్వారా అప్పటికి 98,570 ఎకరాలు ఆయకట్టని, ఇది డైరెక్ట్ కాలువల ద్వారా. అదేవిధంగా కాలువల ద్వారా నింపిన 456 చెరువులను నింపడం ద్వారా 40,000 ఎకరాల ఆయకట్టు. ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1, స్టేజ్ 2 నిజాం సాగర్కు 1,67,000 ఎకరాల కొత్త ఆయకట్టు. మొత్తం 3,04,766 ఎకరాల కొత్త ఆయకట్టుకి ఇచ్చాం. అదేవిధంగా స్థిరీకరణ 17,08,230 ఎకరాలు స్థిరీకరణ జరిగింది. అదేవిధంగా కూడవెల్లి, హల్దీ వాగుల ద్వారా ఇందాక కేటీఆర్ గారు చెప్పినట్టు ఆ 2 వాగుల మీద 66 చెక్ డ్యాములు నింపితే 20,576 ఎకరాలకు సాగునీరు అందింది. మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 20,33,572 ఎకరాలకు సాగునీరు అందింది. ఇది వాస్తవం. కానీ ఏం మాట్లాడతారు, ఒక్క ఎకరా బారలేదని ఒకడంటాడు, 50,000 ఎకరాలు బారిందని ఒకడంటాడు, 1,00,000 ఎకరాలు బారిందని ఒకడంటాడు. వాస్తవానికి 20,33,572 ఎకరాలకు అప్పటికే. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో గత నెల రోజులుగా నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంపు వాలీబాల్ క్రీడా పోటీలు ముగిశాయి. ఈ సందర్భంగా ముగింపు వేడుకలను కోచ్ అక్కెనపల్లి దేవయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిఐ వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరై పోటీలలో గెలుపొందిన జట్లకు, క్రీడాకారులకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ క్రీడాకారుల ప్రతిభను వెలికితీయడమే సమ్మర్ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశ్యమన్నారు. యువత చెడు వ్యసనాలు, మత్తు పదార్థాలకు బానిస కాకుండా చదువు, క్రీడలపైన దృష్టిని
దృష్టిని పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకుల తిరుపతి, సెస్ డైరెక్టర్ ఆకుల గంగారాం, స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు గంగం మహేష్, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు. దేవయ్య గారు కానీ మరి పోతే ఇక్కడున్న సీనియర్ చందు కానీ వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి మరి గత 36 రోజులుగా కష్టపడి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ పిల్లలు ఒకటే ఆలోచించాలి, మన టైంను చక్కగా వినియోగించుకోవాలి, ఎంత చక్కగా శిక్షణ ఇచ్చారో తెలుసుకొని ఆ విధంగా మెదులుకోవాలి. ముందు రాబో తరంలో మరి మేము అప్పుడైతే మన రుద్రానికి అన్ని సీళ్లు తెచ్చేవాళ్ళం, మీరు కూడా అట్లా ఎదిగి ప్రతి వాళ్ళు సీళ్లు తెచ్చే విధంగా చేసి చదువు ఎంత ముఖ్యమో ఆటలు అంతే ముఖ్యం. కాబట్టి అందరూ ఇవన్నీ ఆలోచించి దీంతోపాటు యోగా శిక్షణ కూడా ఇస్తే బాగుంటుందని నా సూచన. ప్రత్యేకంగా ఇక్కడ వచ్చినందుకు ఎందుకంటే స్పోర్ట్స్తో పాటు చదువు కూడా ఉండాలి. రెండు ఉంటేనే మీరు ఫ్యూచర్లో మంచి ఉద్యోగాలు, అదేవిధంగా మీకు ప్రొఫెషనల్ కోర్సెస్లో మీరు సక్సెస్ అవుతారు, వస్తాయి. లేదు అంటే మీకు మామూలుగా మీరు ఊళ్ళో ఉండిపోతారు. అవునా? మంచి జాబ్స్ రావాలంటే చదువు ఉండాలన్నా. మరి ఆ చదువుతో పాటు ఉద్యోగాలు కొట్టుకోవాలంటే ఇటువంటి స్పోర్ట్స్లలో ఉన్నారనుకో మీకు మంచి ఉద్యోగాలు వస్తాయి, రిజర్వేషన్ ఉంటుంది. అదొకటి. మెయిన్గా స్కూల్లో మీకు ఏం కావాలి, డిసిప్లిన్ ఉండాలి. డిసిప్లిన్, పంక్చువాలిటీ, టైంకు స్కూల్కి రావాలి. ప్లస్ టీచర్లు చెప్పేది వినాలి. అవునా? అది నీట్నెస్ ఉండాలి. ఇది మీరు మెయింటైన్ చేసుకుంటూ ప్లస్ రెగ్యులర్గా ఒక పద్ధతి ప్రకారం చదువుకోవాలి. అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. అవునా? మీరు అది మెయింటైన్ చేయాలి. ఈ రోజులలో ఎక్కువ పిల్లలు చెడిపోయే దేంతో, సెల్ ఫోన్. మీరు మీ పేరెంట్స్ మీ ఇంటికి రాగానే మీరు ఏం చేస్తారు, వాట్సాప్ చూసుడు, ఫేస్బుక్ చూసుడు. ఫేస్బుక్ తెలుసా? తెలియదా? మీరు వాళ్ళకి తెలుసు, ఫాస్ట్గా ఉంటారు. రీల్స్ చేస్తుర్రా? ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇవన్నీ చూడద్దు. అసలు సెల్ ఫోనే ముట్టుకోవద్దు. సెల్ ఫోన్ అనేది ముట్టుకోవద్దు. మీకు చెప్పిరా? మీకు ఇదివరకు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో త్యాగాలు చేసిన ఉద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం కించపరిచిందని ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. జగిత్యాలలో పర్యటించిన ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు ఉద్యోగులకు ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వారిని విస్మరించిందన్నారు. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలో ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పర్యటించారు. మండలంలోని కొండాపూర్ గ్రామానికి చెందిన నవ వధూవరులను ఎమ్మెల్సీ కవిత ఆశీర్వదించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో త్యాగాలు చేసిన ఉద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం కించపరిచిందని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు ఉద్యోగులకు ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వారిని విస్మరించిందన్నారు. ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న డిఏలు విడుదల చేస్తామని చెప్పి కేవలం ఒక్క డిఏను ప్రకటించారన్నారు. ప్రభుత్వ తీరుపై ఉద్యోగులంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, బాధపడుతున్నారని అన్నారు. ఉద్యోగులకు ఇచ్చిన అన్ని హామీలను వెంటనే నెరవేర్చాలని, పెండింగ్ డిఏలన్నీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అనేకమైనటువంటి మాటలు ఉద్యోగులకు చెప్పడం జరిగింది. సమయానికి జీతం ఇస్తామని, 1వ తారీఖు నిండక ముందే మరి అన్ని రకాలుగా కూడా మీరు కిస్తులు కట్టుకుంటే అవకాశం ఉంటుందని, టీఏలు డిఏలు టీఆర్ఎస్ ఇస్తలేదని, మేము ఇస్తామని అనేక రకమైనటువంటి మాటలు మాట్లాడి నిన్న ముఖ్యమంత్రి గారు కేవలం ఒకటే ఒక డిఏ విధిలించడం ఉద్యోగస్తులకు నిజంగా ఉద్యోగస్తుల త్యాగాలను, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యోగుల పాత్రను అన్నింటినీ కూడా కించపరచడమే అని చెప్పి నేను భావిస్తూ మరి కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే ఉద్యోగులకు చెల్లించాల్సినటువంటి అన్ని డిఏలను కూడా చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. పోటీతత్వం పెరుగుతున్న తరుణంలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇంటింటా తిరుగుతూ తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న సదుపాయాలను వివరించడం, ఇలా ఆయనకు తోచిన విధానంలో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. అంతేకాదండి, తల్లిదండ్రులకు ఆసక్తి పెరిగేలా 1st to 5th ఇంగ్లీష్ మీడియం క్లాసులను సైతం నిర్వహిస్తున్నారు. ఇంతకీ ఎక్కడిదా స్కూల్ అని చూస్తున్నారా? లెట్స్ వాచ్ మైత్రి స్పెషల్ స్టోరీ. ఇదిగో చూడండి, ఇదే స్కూల్. ఈయనే మన మాస్టారు తులా సుధాకర్ రావు.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని బొంతకుంటపల్లి గ్రామంలోని మండల ప్రాథమిక పాఠశాల ఇది. ఈ పాఠశాలలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం బోధన నిర్వహిస్తున్నారు. అయితే ఐతిరాజ్పల్లి నుండి డిప్యూటేషన్పై బొంతకుంటపల్లికి ప్రధానోపాధ్యాయులు తులా సుధాకర్ రావు 2024 జూలై 15న వచ్చారు. అప్పటి నుండి విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా కలెక్టర్ కోయ శ్రీహర్ష చేతుల మీదుగా పాఠశాల ప్రత్యేకతలపై ముద్రించిన కరపత్రాలను ఆవిష్కరణ చేశారు. ఇంటింటా తిరుగుతూ నాణ్యమైన విద్యా బోధనలు వివరిస్తూ బడీడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని తల్లిదండ్రులను కోరుతున్నారు. 8 మంది ఉన్న విద్యార్థులను 16 మంది అయ్యేలా కృషి చేశారు. గ్రామానికి 4 దిక్కులలో ఉన్న విద్యార్థులను పాఠశాలకు తీసుకువచ్చేందుకు గ్రామస్తులతో మాట్లాడి వారి సహకారంతో ఆటోను ఏర్పాటు చేసి విద్యార్థులను పాఠశాలకు తీసుకువస్తున్నారు. పాఠశాల రోడ్డుకు దగ్గరలో ఉండడంతో ప్రస్తుతానికి పిల్లల రక్షణ కోసం ట్రీ గార్డులతో గేటును ఏర్పాటు చేశారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యా బోధనను అందించడంతో పాటు పుస్తకాలు, దుస్తులు అందించడం జరుగుతుందని పిల్లల తల్లిదండ్రులకు వివరిస్తున్నారు. వివిధ రకాల కార్యక్రమాలతో విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించే దిశగా చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతానికి పాఠశాలలో సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాలలో ఏమీ సౌకర్యాలు లేనందున పాఠశాల అభివృద్ధి కొరకు సౌకర్యాల కోసము కలెక్టర్ గారిని, మన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీ కోయ శ్రీహర్ష గారిని కలవడం జరిగింది. సారు 2 విడతలలో మన పాఠశాల అభివృద్ధికి 3.5 లక్షల ప్రత్యేక నిధులను విడుదల చేశారు. సారు ఇచ్చిన నిధులతోటి మనము దర్వాజా, కిటికీ, టాయిలెట్స్, సంపు, రన్నింగ్ వాటరు, కిచెన్ షెడ్, గేటు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ గ్రామంలో పిల్లలకు 3 తరగతి గదులను ఏర్పాటు చేశాం మనం. ఈ గ్రామము 4 చిన్న గ్రామం అయినప్పటికీ 4 భాగాలుగా విడిపోయింది. వీళ్ళందరూ రావడానికి ఇబ్బందిగా ఉన్నది కాబట్టి గ్రామంలో పెద్దలందరినీ సంప్రదించి ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని ఈ గ్రామంలో దాతలు ఎవరైతే ఉన్నారో ఆ డబ్బులను ఈ గ్రామంలోని పిల్లలు బడి రావడానికి ఆటో కోసము ఛార్జెస్ కోసం వాడుతున్నాం. అవి ఆల్రెడీ దాంట్లో 60,000 రూపాయలు జమ అయింది. మనకు ఆ 60,000 రూపాయలతోటి ఆటో మాట్లాడుకున్నాం. కాబట్టి తల్లిదండ్రులందరూ ప్రైవేట్ పాఠశాల వారి పిల్లల్ని పంపి డబ్బులు వృధా చేసుకోకుండా ఇక్కడ మంచి విద్యను అందిస్తున్నాం. కాబట్టి గ్రామంలోని తల్లిదండ్రులందరూ వాళ్ళ పిల్లల్ని మన పాఠశాలకు పంపాల్సిందిగా. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్, సరసిజ. This news is sponsored by జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్. విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP.